హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో నేను విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ మీద ఉన్నానన్నమాట. ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నట్టయితే ముగింపు విజయోత్సవాలు అయితే జరుగుతున్నాయి. చాలా అంగరంగ వైభవంగా ట్యాంక్ బండ్ మీద చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే ఈరోజు ఒక స్పెషల్ షో నిర్వహించారు. అదేంటంటే ఎయిర్ షో అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. 9 విమానాలు అలా ఆకాశంలోకి ఎగిరి విన్యాసాలు చేస్తుంటే అది మన జెండా కలర్ని అలా ఆకాశంలో చల్లుతుంటే ఎంత బాగుందో. అలా అంబేద్కర్ చుట్టూ ఒక రౌండ్ వేస్తూ భలే విన్యాసాలు చేస్తున్నాయన్నమాట విమానాలు. అయితే ఈ ఎయిర్ షో విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారన్నమాట ప్రజల కోసం. వాళ్ళు ఇలాంటి విన్యాసాలన్నీ చూడాలంటే చాలా అరుదు. ఇక్కడే పెట్టిద్దామని చెప్పేసి మన నేషనల్ ఫ్లాగ్కి సంబంధించి కలర్స్ని కూడా ఆకాశంలో చల్లుకుంటూ వెళ్తుందన్నమాట. చాలా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. అయితే ఈ షోకు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నాయకత్వం వహిస్తున్నారనమాట. అయితే ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఎయిర్ షో అనమాట. అయితే 5 అత్యుత్తమ టీంలలో ఒకటైన సూర్యకిరణ్ టీం ఈరోజు హైదరాబాద్లో ఈ ప్రదర్శన ఇస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిండ్రు. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. అయితే మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫుడ్ స్టాల్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. మినిమం ఒక 200 స్టాల్స్ ఉన్నట్టున్నాయి. ప్రతి దానికి నెంబర్స్ వేసిండ్రు. ఇక్కడ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి. మొత్తం ఈ ఏరియా అంతా, ఆ ముందు నుంచి ఆ ఏరియా అంతా కూడా ఫుడ్ స్టాల్స్తో కవర్ అయింది. ఎందుకంటే చాలామంది ఈరోజు, అది కాక సండే కదా, చాలామంది ట్యాంక్ బండ్ని విజిట్ చేయడానికి వస్తుంటారు. అలాగే ఈ విజయోత్సవాలని చూడడానికి కూడా వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి ఫుడ్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఒక్కొక్కసారి ఫుడ్ స్టాల్స్లో ఏమున్నాయంటే పూతరేకులు, ఆంధ్రాకి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి.